ట్యాపింగ్ విషయంలో రెండోసారి విచారణ ఏ అంశాలు సేమ్ పాత విషయాలే, కొత్త విషయాలు ఏమి లేవు. విచారణ తుది దశకి చేరుకుంది కాబట్టి ఈ మధ్య మీ అందరికి తెలిసినటువంటి విషయమే, ఉన్నత స్థాయి అధికారులతో మళ్ళీ కమిటీని వేయడం జరిగింది. సో కాబట్టి ఆ ఉన్నత స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరిగి గతంలో చెప్పినటువంటి విషయాల మీద కొంత తిరిగి వివరణ అడగడం కోసం అని చెప్పి పిలవడం జరిగింది. గతంలో ఏం చెప్పాము ఏంటి అనేటువంటి విషయాల మీద. మీ విచారణ తర్వాత ఇంకెవరైనా వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా? అంటే ఆల్రెడీ నేను గతంలోనే చెప్పుకున్నాను కాబట్టి ఏం జరిగింది ఏంటి అనేటువంటిది వాటితో క్రాస్ చెక్ చేసుకున్నారు. సో నాకు తెలియని విషయాలు కూడా చాలా. సో ఎందుకంటే బేసిక్గా డిపార్ట్మెంటు డేటా మన ముందర పెడితే కానీ మనకు కూడా అర్థం కాదు కదా, మన ఫోన్ ఎప్పుడు ట్యాప్ అయింది, ఎవరితో మాట్లాడినటువంటి విషయాలు ట్యాప్ అయింది అనేది. సో వాళ్ళు ఆ డేటా అంతా నా ముందర పెట్టడం జరిగింది. వాస్తవాన్ని చెప్పాను, అవునండి నేను వీరితో మాట్లాడిన మాట వాస్తవమే. ఈ రూల్స్ చెప్తున్న దాన్ని బట్టి ఈ ఫోన్ ఎప్పటి నుంచి ట్యాప్ అవుతుంది అంటే వాళ్ళ దగ్గర కూడా మొత్తం డేటా లేదు కదా, వాళ్ళ దగ్గర కూడా మొత్తం డేటా లేదు నేను చెప్పడానికి. సరే నాకు 2020 నుండి నా ఫోన్ ట్యాప్ అవుతున్నట్టు నాకు అనిపించింది. ఇప్పుడు పోలీస్ వారు చూపించిన డేటాతో క్రాస్ చెక్ చేస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డేటా ఏదైతే ఉందో ఆ సమయంలో అయితే పక్కాగా జరిగిందనేది అర్థమవుతుంది. సో నా 2 నంబర్లను కూడా కంటిన్యూస్గా ట్రాక్ చేశారు అనేటువంటి విషయం అయితే క్లియర్గా భావిస్తున్నారా? నేను ఏదైనా 1-2 నెలల్లో ఈ కేసు కొలిక్కి వస్తుంది అనేటువంటిది మాత్రం నాకు అనిపిస్తుంది ఇది చూస్తుంది. ఇంకెవరిని పిలిచారు? ఈ రోజైతే ఎవరిని పిలవలేదు, నన్ను ఒక్కరినే పిలిచారు. మరి బహుశా నన్ను పిలిచినట్టుగానే మిగతా వాళ్ళని కూడా పిలుస్తారేమో, ఎందుకంటే చాలా మంది పెద్దలు ఉన్నారు కదా, బహుశా వాళ్ళని కూడా పిలుస్తారనుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.